హలో అండి, వెల్కమ్ టు అస్మిత టైలర్స్. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. మీటర్ లైనింగ్ తెచ్చుకొని తడిపి ఆరబెట్టి ముడతలు లేకుండా ఐరన్ చేసుకొని క్లోజింగ్ మన వైపు ఉండి ఓపెన్ రెండు ఆపోజిట్ ఉండేలా పెట్టుకొని ఇప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ మార్జిన్ గీసుకోవాలండి. ఇప్పుడు అక్కడ నుంచి 1/2 ఇంచ్ ఖర్చుతో మార్జిన్ లైన్ ఇంకోటి గీసుకొని అక్కడ నుంచి బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత మనం పెట్టుకోవాలి. చూడండి ఒకసారి, ముడతలు లేకుండా మనకి ఇచ్చిన ఆది బ్లౌజు ముడతలు లేకుండా పెట్టుకొని షోల్డర్ సెంటర్ నుంచి డాట్ పాయింట్ వరకు ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకొని ఆ పొడవు పెట్టుకోవాలి. చూడండి, ఏ సైజు వరకైనా మనం పొడవు అలాగే తీసుకొని ఎంత వస్తే అంత పొడవు పెట్టుకోవాలండి. చూడండి, పొడవు ఎంత వస్తే అంత 13.5 వచ్చింది. నేను 13.5 పెడుతున్నాను. చూడండి, వంకర్లు లేకుండా ఇంకొక లైన్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు పైన ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ పెట్టుకొని చూడండి, 1/2 ఇంచ్ పెట్టుకొని ఇంకో లైన్ గీసుకుందాం. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచు కింద 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకున్నాం. సెంటర్లో నడుము పొడవు వచ్చింది. ఇప్పుడు మనం నడుము తీసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ తీసుకొని దానికి కాజాల పట్టి విడిచిపెట్టేసి అక్కడ నుండి నడుము పొడవు ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. నడుము పొడవు ఎంత ఉందో అక్కడికి మెజర్ చేసుకోవాలి. చూడండి, ఈ బ్లౌజ్కి 26 వచ్చింది, 26 వచ్చింది నడుము పొడవు. దానికి సెంటర్ ఫోల్డ్ చేస్తే 13, దానికి ఇంకా సెంటర్ ఫోల్డ్ చేస్తే అంటే 4వ భాగం 6.5 వచ్చింది. 6.5 అక్కడికి పెట్టుకొని అక్కడ నుంచి నేనైతే 3 ఇంచులు పెట్టి 1 ఇంచు ఖర్చు కోసం, అదే డాట్స్ కోసం 2 ఇంచులు ఖర్చు కోసం పెడతాను. మీకు అర్థమవడం కోసం 1 ఇంచు ఖర్చు కోసం 2 ఇంచు డాట్స్ కోసం ప్రత్యేకంగా పెట్టాను. నేనైతే ఒకసారి 3 ఇంచులు పెట్టేస్తాను. ఇప్పుడు మనకి చెస్ట్ లైన్ ఎక్కడ వేయాలో తెలియదు కాబట్టి ముందు షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ 5 ఇంచులు పెడితే సరిపోద్ది. చూడండి, దానికి ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు 5.5 డౌన్ కోసం పెట్టుకుందాం. చూడండి, 5.5 అక్కడికి లైన్ గీసుకుందాం, స్ట్రైట్ లైను. ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ వచ్చిన దగ్గర మనం చెస్ట్ పాయింట్ తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ దగ్గర చెస్ట్ పాయింట్. చెస్ట్ ఎలా తీసుకుంటాం? మీకు రాని వాళ్ళైతే, కొత్త వాళ్ళు అయితే ఒకసారి చూడండి. బ్లౌజ్ తీసుకొని నడుము ఎంత ఉందో నడుము పొడవు అది ఈ వైపు స్టిచ్ పాయింట్ దగ్గర, ఆ వైపు స్టిచ్చింగ్ లైన్ దగ్గర పెట్టుకొని చూడండి. ఒకసారి నేను వీడియోలో చూసిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి మనం పెట్టుకుంటే చెస్ట్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. చూడండి, కొత్త వాళ్ళు అందరికీ చెస్ట్ బ్లౌజ్ నుంచి తీసుకోవడం రాదు, చెస్ట్ రౌండ్ తీసుకోవడం రాదు. ఇలాగైతే ఈజీగా వస్తుంది. చెస్ట్ రౌండ్ వన్స్ ఒకసారి నీట్గా వచ్చింది అనుకోండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకుందాం. ఖర్చు లైన్ గీసుకుందాం. ఇప్పుడు 1.5 మనం హ్యాండ్ డౌన్ దగ్గర లైన్ గీసుకొని 1.5 పెట్టుకొని కరువు స్కేల్తో కరువు గీసుకోవాలి. 1.5 చూడండి, లైన్ గీసుకుందాం. ఆ 3 లైన్లు టచ్ అయ్యేలాగా మనం గీసుకోవాలి. చూడండి, కరెక్ట్గా ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్కి ఎంత వచ్చిందో మనం మెజర్ చేసుకొని హ్యాండ్ రౌండ్ చూడండి ఒకసారి ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి, ఈ బ్లౌజ్కి 7.5 వచ్చింది. అదే 7.5 మనకు రావాలి అంటే మనం ఇప్పుడు ఖర్చు లైన్ ఎంత ఉందో మనం ఖర్చు లైన్ పెట్టుకోవాలి. ఖర్చు లైను చూడండి, ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో ఖర్చు లైన్ పెట్టుకొని అక్కడ నుంచి మనం చూసుకోవాలి 7.5 వచ్చిందా లేదా. చూడండి, 7.5 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఇది కరెక్ట్గా బ్లౌజ్ వస్తుంది. అస్సలు పిసరంత కూడా ముడతలు రాకుండా చాలా చక్కగా బ్లౌజ్ వస్తుంది.
ఇప్పుడు మనకి రౌండ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని చూడండి 4 వచ్చింది, 4 ఇంచెస్. అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని మనం స్ట్రైట్ లైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైన 2 ఇంచులు వెడల్పు పెట్టుకొని కింద వైపు 3 ఇంచులు పెట్టుకోవాలి. దానికి ఒక లైను గీసుకోవాలి. దీనికి రౌండ్ కరెక్ట్గా వస్తుంది. రౌండ్ కాదండి, ఈ బ్లౌజ్కి నేను కాస్త మోడల్ పెట్టాను. ఆ మోడల్ కోసమని ఏ మోడల్ వచ్చినా ఈ బాక్స్లోనే మనం కుట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు నడుము దగ్గర టక్స్ పెట్టుకోవాలి కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం టక్స్ కోసం, అది అక్కడ పెట్టేయాలి. చూడండి, సెంటర్కి చేసి టేపు ఒక లైన్ స్ట్రైట్ లైన్ గీసుకొని అక్కడ నుంచి 3.5 పొడవు పెట్టుకుంటే సరిపోద్ది. చూడండి, ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఉంచాం కదండి, ఆ 1 ఇంచు ఇటువైపు ఒక 1/2 ఇంచు, అటువైపు ఒక 1/2 ఇంచు పెట్టుకొని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కాస్త ఒక 1/2 ఇంచు క్రాస్ లైన్ పెట్టుకొని అక్కడ నుంచి ఒక లైన్ గీసుకొని కట్ చేసుకోవడమేనండి. చూడండి, చాలా బాగా వస్తుంది బ్లౌజు. ప్రిన్సెస్ కట్టు కొత్త వాళ్ళు మనం మామూలు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే డాట్స్ పెట్టుకుంటామో అదే డాట్స్తో ప్రిన్సెస్ కట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా కరెక్ట్గా ఈజీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకొకసారి మీకు అలవాటు అయిందంటే ప్రిన్సెస్ కట్టు ఇంకెప్పుడు ప్రిన్సెస్ కట్టే పెట్టుకుంటారండి, నార్మల్గా డాట్స్ పెట్టుకోరు. ఇప్పుడు అదే క్లాత్ని ఇంకో ఫోల్డింగ్ చేసి హ్యాండ్ పెట్టుకోవాలి, హ్యాండ్కి పెట్టుకోవాలి. చూడండి, ఒకసారి ఇంకో ఫోల్డింగ్ చేసుకొని అది కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ గీసుకొని ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్తో ఇంకో లైన్ గీసుకొని ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని కాల్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ కరెక్ట్గా ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ హ్యాండ్ కరెక్ట్గా పెట్టుకొని పైన ఎంత ఉందో కింద వైపు ఎంత ఉందో అంత మెజర్ చేసుకుని పెట్టుకుంటే హ్యాండ్ వచ్చేస్తుంది. కాకపోతే హ్యాండ్ కరెక్ట్గా ఉంటేనే ఆ మెథడ్లో పెట్టుకోవాలి. కాలర్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటే అలా పెట్టుకోవాలి. లేదంటే ఇగోండి ఇలా కూడా మార్క్ చేసుకొని ఎంత వచ్చింది, 9.5 వచ్చింది, 9.5కి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచులు పెట్టుకొని హ్యాండ్ పొడవు అదే 10.5 ఇంకో దగ్గర పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఒకసారి చూడండి, అదే 10 ఇంచులు పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్కి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. చూడండి, సరిపోతుంది. 3 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ గీసుకొని అక్కడ నుంచి 7 ఇంచులు పెట్టుకోవాలండి. మనం క్రాస్గా పెట్టుకొని 7 ఇంచులు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు 7.5 వచ్చింది, 7.5 వచ్చింది కదండి మనకి. అందులో 1/2 ఇంచ్ తగ్గించి 7 పెట్టుకుని సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు పెట్టుకొని క్రాస్ లైన్ గీసుకోవాలి. 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ పెట్టుకొని క్రాస్గా చూడండి, క్రాస్గా కిందకు ఒక 1/2 ఇంచు అక్కడ నుంచి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కింద లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకొని 5 ఇంచులు వచ్చిందండి, ఒక్క గీత తక్కువ వచ్చింది, అంతా పెట్టుకోవాలి. దానికి 2 ఇంచులు మళ్ళీ ఖర్చు కోసం 2 లైన్లు కలుపుకోవాలి. చాలా నీట్గా వస్తుంది చూడండి హ్యాండ్. ఒకసారి ట్రై చేయండి. మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకసారి చూడండి, చూడండి అది అలా పెట్టుకుంటే చాలా కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. మనం కట్ చేసింది కరెక్ట్గా కట్ చేసామని మనకి తెలుస్తుంది. అంతేనండి, కట్ చేసుకోవడమే. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని సెంటర్ ఖర్చు ఉంది కదండి, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ చేసుకొని
ఇక్కడ 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదండి, అక్కడ నుంచి సెంటర్కి చేసుకొని అక్కడ 30 ఇంచు పెట్టుకొని మనం లోతు తీసుకోవాలి. ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని, ఫ్రంట్ పార్ట్ ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి చూడండి ఎలాగేసాను ఒకసారి. ఆ ఓపెన్స్ వైపు ఫ్రంట్ ఓపెన్ కదా, బ్యాక్ ఓపెన్ కాదు కాబట్టి ఓపెన్స్ రెండు వైపు, ఓపెన్స్ ఉన్న వైపు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని అక్కడ నుంచి చుట్టూ మనకి ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ప్రిన్సెస్ కట్టు నార్మల్ డాట్లతో వేసుకొని చాలా నీట్గా కుట్టుకోవచ్చు. మీకు ఇంకొక మోడల్లో కూడా చెప్తాను నేను. చూడండి ఫ్రంట్కి మాత్రం హుక్స్లకి కాజాల కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ దగ్గర ఎంత వచ్చిందో అంత రోలర్తో మనం పెట్టుకొని రోల్ చేసుకుంటే కింద చూడండి నీట్గా కనిపిస్తుంది. ప్రింట్ వచ్చింది, దానిపైన గీసుకోవాలి. మొత్తం చుట్టువైపు గీసుకొని ఇప్పుడు మనకి నెక్, ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకొని చూడండి మనకి ఎంత కావాలంటే అంత మరీ ఎక్కువ పెట్టుకోకూడదు. మనకి కస్టమర్ ఎంత కావాలంటే అంత 6 ఇంచెస్ లేదంటే 6.5, 7 వరకు పెట్టుకోవచ్చు. వాళ్ళ హైట్ని పెట్టి పెట్టుకోవాలండి. దీనికి నేను 7.25 పెట్టాను. చూడండి ఇది కూడా నేను నెక్ కట్ చేయలేదు, ఇది కూడా మోడల్ పెట్టాను. ప్రిన్సెస్ కట్ కదా, మోడల్ పెట్టాను. చూడండి ఇప్పుడు మనం అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ 1/2 ఇంచ్ లైన్ పెట్టుకుందాం. ఇప్పుడు అక్కడ నుంచి మనం అపెక్స్ పాయింట్ పెట్టుకోవాలి. అపెక్స్ పాయింట్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్కి 10 సరిపోద్దండి, 10 పెట్టాను. ఇక్కడ నుంచి మనం ఎప్పుడు గీసుకునేలాగా 2.5 పెట్టుకున్నాను. చూడండి అక్కడ నుంచి మళ్ళీ 2.5, చూడండి 2.5, మళ్ళీ 2.5 పెట్టుకున్నాను. నార్మల్కి అలాగే కదా చెప్పానండి. కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది మాత్రం మర్చిపోద్దు. చూడండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కింద. ఇప్పుడు పైనుంచి 4 పెట్టుకున్నాం కదా, ఇటు నుంచి కూడా చూడండి 4 పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్తో లైన్ గీసుకొని చూడండి 2 పెట్టుకొని అక్కడ నుంచి క్రాస్ లైన్ మనం ఎలాగించుకోవాలో ఒకసారి చూపిస్తాను. చూడండి చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. చూడండి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ దగ్గర కట్ చేస్తాం కాబట్టి. పైన 1 ఇంచ్ పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్తో మనం క్రాస్ కట్ చేసుకొని పైన కూడా అక్కడ ఒక 1/4 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. 1/4 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ మోడల్ పెడతాను నేను, ఒకసారి చూడండి. అక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని చేతితోనైనా ఫ్రీ హ్యాండ్స్తోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే కరువు స్కేల్ ఉంది కదండి, అన్నిటికీ యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోవడమే. ఇప్పుడు 1 ఇంచ్ పెట్టుకొని చిన్న కర్వ్స్ ఇచ్చాను. చూడండి మరీ హెవీగా పెట్టలేదు, ఎందుకంటే మన కల్చర్కి మనం వేసుకునే విధానం, పైట వేసుకునే విధానం వేరే ఉంటుంది కదా. జస్ట్ మోడల్ కోసం చిన్న పెట్టుకుంటే సరిపోద్ది, లేదంటే పైకి లేచినట్టు ఉంటాయి కట్ వర్క్. అది కూడా మనం కింద వైపు పెడుతున్నాం కదా, జస్ట్ మోడల్ కోసం అంతేనండి. కట్ చేసుకోవాలి. చూడండి నేను ఫ్రంట్ డౌన్ తీయలేదు, స్టిచ్ చేసినప్పుడు తీస్తానండి. ప్రిన్సెస్ కట్కి ఇప్పుడు నేను స్టిచ్ చేసినప్పుడే తీసుకుంటాను.
ఇప్పుడు బ్యాక్ తీసుకొని అది ఎంత ఉందో అంత పెట్టుకొని దానికి కరెక్ట్గా లైన్ వేసుకోవడమే. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ప్యాడ్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. ప్యాడెడ్ బ్లౌజ్ అంటారు కదా, అలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. వీటికి నేనైతే వేయలేదు. ఇప్పుడు ఫ్రంట్ తీసుకొని అదే బకరం పీస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను చూడండి. నెక్ కింద 3 ఇంచెస్ పెట్టాను, పైనేమో 2.5 పెట్టాను. అంటే ఖర్చు కూడా ఇందులో పెట్టేశాను, మరి సపరేట్గా ఖర్చు ఇవ్వలేదు. ఖర్చు కూడా పెట్టాను. ఒకసారి చూడండి, కింద 3 పెట్టాను, పైనేమో 2.5 పెట్టాను. అది మొత్తం ఖర్చుతో పాటు వచ్చేస్తుంది. అక్కడ నుంచి 2.5 పెట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోద్ది. మీకు ఏంటి డీస్ ముక్కతో పెట్టడం వల్ల నీట్గా కనిపించట్లేదేమో వీడియోలో. డీస్ ముక్కతోనే పెట్టేశానండి, నేను మార్క్ చేశాను. మామూలుగా అయితే కనిపిస్తుంది, వీడియోలో కనిపించలేదేమో, లైట్గా కనిపిస్తుంది. అక్కడ నుంచి చిన్న కట్ వర్క్ పెట్టాను. చూడండి, చిన్న కట్ వర్క్, చిన్నది, ఎక్కువ పెట్టలేదండి, లైట్గా చిన్న కట్స్ ఇచ్చాను. కానీ బ్లౌజ్ అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మార్జిన్ లైన్ పెట్టుకోవాలి, కట్ చేయడమే. చిన్న కట్స్ సెంటర్కి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా. ఇప్పుడు బ్యాక్ డిజైన్ పెడుతున్నాను చూడండి. పొడవు 10 ఉంది, ఆ 10 పెట్టుకొని మనకి కింద 3.5 పెట్టుకొని పైన 2.5 పెట్టుకొని ఖర్చుతో పెట్టేసాం కదా. ఎక్స్ట్రా కర్వ్ కోసం ఒక లైన్ గీసుకొని ఒకటిన్నర పెట్టానండి. ఇక్కడ అవి కూడా చిన్న వేస్తున్నాను, పెద్ద వేస్తే లెగిసినట్టు ఉంటుందండి, అందుకే చిన్న పెట్టాను. కానీ బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్ చేసాను. మేము ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందండి. బ్లౌజ్ స్టిచ్ చేసాను, వేసుకున్నాను, చాలా బాగుంది. మీకు పిక్ కూడా పెడతాను, ఎక్కువ మోడల్లో ఇష్టపడిన వాళ్ళు ఇలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. కొంతమందికి ఎక్కువ మోడల్ ఇష్టం ఉండవు, చిన్నగా వేసుకోవాలని ఉంటుంది, ఎక్కువ బ్రాడ్ రాకూడదు, అలాంటి వాళ్ళకి ఇలాంటి మోడల్ చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా ఎక్కువ బ్రాడ్ వేస్తే మీకు కింద వైపు ఇంకా నీట్గా వస్తుంది. కాకపోతే బ్రాడ్ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు ఇలా చిన్నది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది. మీకు పిక్ పెడతాను చూడండి. బకరం కట్ చేసాము. ఇప్పుడు ఈ క్లాత్ చాలా పల్చగా ఉందండి, వాటిపైన పెట్టాను చూస్తున్నాను, కానీ దానిపైన
దానిపైన కాకుండా వేరే పీస్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ క్లాత్ పలచగా ఉంది, బయట వైపు కనిపిస్తుంది. ఇంకో పీస్ తీసుకొని దానికి పెట్టి కుట్టుకున్నాను. ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.